హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు కూడాను సాస్ టీవీని సపోర్ట్ చేస్తూ చాలా మంది కూడాను వీడియోస్ని మీద లైక్ చేస్తున్నారు. సో మీ యొక్క సపోర్ట్స్ మీరు అందిస్తున్నారు. సో ఆల్మోస్ట్ మన యొక్క టార్గెట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనేటువంటి 50K సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఇంకొన్ని డేస్లో మనమైతే 50K సబ్స్క్రైబర్స్ని ఖచ్చితంగా రీచ్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఈ క్రమంలో మా టీం అంతా మేమంతా కూడాను మ్యాక్సిమం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంత ట్రై చేయాలి అంత ట్రై చేస్తున్నాం కొత్త కొత్త కాన్సెప్ట్స్తో. సో డిఫరెంట్ వర్షన్లో మిమ్మల్ని నవ్వించాలన్న ఉద్దేశం అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో సో సాస్ టీవీ టీం అంతా కూడా చాలా కష్టపడుతోంది. సో ఈ క్రమంలో మీ సపోర్ట్గా మీకేమైనా చెప్పాలనిపించినా సో ఇలాంటి కంటెంట్స్ చేస్తే ఇంకొంచెం మీకు ఎంజాయ్మెంట్గా ఉంటుంది అనిపిస్తే ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక యాజ్ యూజువల్ ఈరోజు మనం మూవీ కంటెంట్స్లోకి వెళ్ళిపోదామా? సో ఈరోజు మన మూవీ కంటెంట్స్లో ద టాప్ 3 కంటెంట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇందులో నెంబర్ 1. సో నెంబర్ 1 అంటే తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు ఒక పర్టికులర్ పీపుల్ సర్టెన్ పీపుల్ మనకి మైండ్లో అట్లా స్ట్రైక్ అవుతారనమాట. సో ఈ క్రమంలో ఈ నెంబర్ 1 ప్లేస్లో ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది యాజ్ యూజువల్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న. సో రెబల్ స్టార్ ప్రభాస్ అన్న నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగతో మూవీ చేయబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ చేతులు 4 సినిమాలు ఉన్నప్పటికీ కూడా సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ అంటే ఒక సపరేట్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో సందీప్ రెడ్డి వంగ ఉన్నటువంటి ఆ మాస్ ఆయనలో ఉన్నటువంటి వైలెన్స్ని సినిమాలో చూపిస్తానని చెప్పి బా ఇది కదా మనం చేయాలా, సో ఇది చేయలేకపోతున్నాం, అందువల్ల సినిమాలో హీరో అది చేస్తే మాత్రం తెలియని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. సో ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో చేస్తున్నటువంటి స్పిరిట్ సినిమాకి సంబంధించి ప్రెజెంట్ స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నారు. సో పక్క మారుతి గారి డైరెక్షన్లో రాజాసాబు, మరో పక్క హను రాఘపుడి డైరెక్షన్లో ఫౌజీని కూడాను 2 ప్యారలల్గా మేనేజ్ చేసుకుంటూ మొత్తం మీద కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సో ఈ 2 సినిమాలు కంప్లీట్ అయిపోగానే మన స్పిరిట్ సినిమా అయితే స్టార్ట్ అవబోతోంది. సో ఈ మధ్య రీసెంట్గా చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగ కాస్త బ్యాలెన్స్డ్గా వస్తున్నారనమాట. అంటే హీరోకి సంబంధించినటువంటి ఆయనకు కావాల్సిన బాడీ స్ట్రక్చర్, ఎందుకంటే ఈ సినిమాలో హీరో ఒక కాప్ లాగా కనిపించబోతున్నారు. సో ఒక రూత్లెస్ కాప్ అంటే లైక్ జాలి దయ అట్లాంటి ఏమి ఉంటున్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ కనిపించబోతున్నారు. అందులోనూ ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్గా కనిపించబోతున్నారు కాబట్టి బాడీ స్ట్రక్చర్ పరంగా చాలా డీప్గా థింక్ చేశారంట. సో రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో మెగాస్టార్ గారు ఉన్నారు. కంగారు పడకండి, ఆయన మన మెగాస్టార్ కాదు. సో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి గారికి ఈ సినిమాలో రోల్ ఇస్తున్నారంట సందీప్ రెడ్డి వంగ. సో ఒక మెయిన్ లీడ్ రోల్, లైక్ మనకి యానిమల్ సినిమాలో అనిల్ కపూర్ గారి రోల్ ఎలా అయితే ఇంపార్టెంటో స్టోరీ మొత్తానికి, లైక్ ఈ సినిమాలో మన మమ్ముట్టి గారి రోల్ అంతే ఇంపార్టెంట్ అంట. సో మమ్ముట్టి గారిని తెలుగు సినిమాలో తీసుకొస్తున్నారు అంటే లైక్ అదొక ఏజెంట్లా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సందీప్ రెడ్డి గారికి కాస్త బెటర్ వర్షన్లో తీసుకొస్తారు. సో ఓవరాల్గా ప్రెజెంట్ అయితే ఈ న్యూస్ పొద్దు నుంచి ట్రెండ్ అవుతుంది. సో మలయాళం యాక్టర్స్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఆల్ యాక్టర్స్ కూడాను అందరూ కలిసి వర్క్ చేయాలని చూస్తున్నారు. సో LCU యూనివర్స్లో ఎలా అయితే అందరూ కలిసి పనిచేస్తున్నారో అండ్ జైలర్ సినిమాలో ఏ విధంగా అయితే అన్ని స్టార్ హీరోస్ అందరూ వచ్చి కూడా ఆ సినిమాలో యాక్ట్ చేసి అంతా మన వాళ్ళని ఎలా అయితే ఎంకరేజ్ చేశారో, లైక్ స్పిరిట్ సినిమాకి సంబంధించి కూడా సందీప్ రెడ్డి వంగ పెద్ద యాక్టర్స్ అన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే మలయాళం మెగాస్టార్ అయినటువంటి మమ్ముట్టి గారికి ఈ సినిమాలో ఒక మంచి లీడ్ రోల్ లాంటిది ప్లాన్ చేస్తున్నారంట. సో ఇంకెన్ని ట్విస్ట్లు రివీల్ అవుతాయి కొద్ది రోజులు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక ఈ రోజు మూవీలో సెకండ్ టాపిక్ ఏంటంటే రీసెంట్గా తెలుసు సంక్రాంతి అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మన వెంకీ మామ అండ్ అలానే దాంతోపాటు అనిల్ రావుపూడి గారి సినిమాలు. సో అనిల్ రావుపూడి డైరెక్షన్లో నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేయబోతున్నటువంటి విషయం మనకు తెలుసు. సో ఆయన కూతురే సినిమాకి ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. సో ఈ క్రమంలో మెగాస్టార్ గారిని ఒక కొత్త వర్షన్లో అంటే ఆయనకున్నటువంటి బాస్ టైమింగ్ని అండ్ అనిల్ రావుపూడి గారు ఉన్నటువంటి ఒక మంచి స్టోరీని లైనప్ చేసి మొత్తం మీద ఈ సినిమాని అయితే తీయబోతున్నారు. ఇది కూడా 2026 సంక్రాంతి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కంటిన్యూస్గా 3 సినిమాలు తీసి విక్టరీ మామ వెంకటేష్ గారితో సో ఒక మంచి సక్సెస్ని అయితే అందుకున్నారు అనిల్ రావుపూడి గారు. సో ఆ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్నటువంటి సినిమాలో వెంకటేష్ గారిది ఒక రోల్ ఉండబోతుందంట. క్యామియో కాదు, క్యామియో అంటే జస్ట్ ఒక గెస్ట్ అపియరెన్స్ అలా కనిపించి హాయ్ చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఇలా అలా కాదంట, ఒక సర్టెన్ రోల్ అనేది ఇస్తున్నారంట. ఆల్మోస్ట్ ఇది ఒక 15 to 20 minutes ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో సాధారణంగా ఏంటంటే నాగార్జున గారు మాత్రమే ఈ విధంగా ఎవరి హీరోనా కొత్త హీరో సినిమాస్లో కాస్త ఒక రోల్ని ప్లే చేస్తుంటారు. బట్ వెంకీ మావ కూడా కాస్త కొత్తగా ట్రై చేస్తున్నారు. మేబీ ఇది అనిల్ రావుపూడి మీద ఉన్నటువంటి ఒక అభిమానం అయి ఉండొచ్చు. సో టైం ఇంకా బాపోయినటువంటి చిరంజీవి గారి సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినటువంటి హీరో విక్టరీ వెంకటేష్ గారి కానీ కనిపిస్తే అందులోనూ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో ఖచ్చితంగా ఆ సీన్స్ కి థియేటర్లో తగలబడిపోతాయనే టాక్ అయితే వచ్చేస్తుందన్నమాట ఆల్మోస్ట్. సో దీనికి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు, కానీ జస్ట్ ఇమాజిన్ చిరంజీవి గారి పక్కన వెంకటేష్ గారిని అలా స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉండబోతోందని. సో మీ ఒపీనియన్ అసలు ఇది పాసిబుల్ కాదా అనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇక ఈ రోజు మూవీ కంటెంట్స్లో ద టాప్ 3 కంటెంట్. రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లయితే ఒక హీరో మీద చాలా రూమర్స్ స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఆ హీరో మళ్ళీ చిన్న హీరో కాదు, స్టార్ హీరో.
యంగ్ టైగర్ ఎన్టీఆర్. సో ఆఫ్టర్ దేవరా జపాన్లో రిలీజ్ అయిన తర్వాత అక్కడ ప్రమోషన్స్కి వెళ్ళినటువంటి ఎన్టీఆర్ గారి లుక్స్ చూసి అండ్ రీసెంట్గా చూసుకున్నట్లయితే మ్యాడ్ స్క్వేర్లో సక్సెస్ మీటు అండ్ రీసెంట్గా కూడాను అర్జున్ సన్నా వైజయంతి మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడాను ఎన్టీఆర్ గారిని చూసినటువంటి చాలా మంది ఫ్యాన్స్ ఆయన బాగా తగ్గిపోయి చాలా డల్గా కనిపిస్తున్నారు. అంటే లైక్ అసలు అంత సన్నగా మనం ఎన్టీఆర్ గారిని చూడలేదు. కంత్రి సినిమాలో సన్నబడ్డారని తెలుసు కానీ అది ఫర్ సినిమా పర్పస్ అనే విషయం మనకు తెలిసిందే. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే ఎన్టీఆర్ చాలా డల్ అయిపోయినట్టు బాగా బక్కచిక్కినట్టు కనిపిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏంటంటే కొంతమంది కొత్తగా వాళ్ళకి నచ్చినటువంటి కథలన్నీ రాస్తున్నారు. సో ఎన్టీఆర్ గారికి హెల్త్ బాగాలేదు, సో ఆరోగ్యం బాగలేదు, అందువల్ల సినిమా షూటింగ్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఇలాంటి ఈవెంట్స్ అన్నిటికీ చీఫ్ గెస్ట్గా వస్తున్నారని చేతికి వచ్చినట్టు కీబోర్డ్ ఉంది కాబట్టి కొట్టాడు పడేస్తున్నారు. బట్ యాక్చువల్గా విషయం ఏంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు సినిమా కోసం ప్రాణం పెట్టేస్తారు. సో ఈ క్రమంలోనే చూసుకున్నట్లయితే ఆయన చేసినటువంటి దేవరా కావచ్చు అండ్ రాబోతున్నటువంటి వార్ కావచ్చు, ఈ రెండు సినిమాల్లోనే బల్క్ బాడీతోనే కనిపించారు. ఆ లీక్డ్ పిక్సెల్ సంథింగ్ ఎక్కడైనా కానీ. బట్ రీసెంట్గా ఉన్నటువంటి వీడియోస్లో కానీ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ చాలా సన్నగా కనిపిస్తున్నారు. ఇందుకు గల కారణం ఏంటంటే ప్రశాంత్ నీల్ గారి డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ గారు ఇంత వెయిట్ లాస్ అయ్యారంట. సో సాధారణంగా ప్రశాంత్ నీల్ గారి సినిమాలో హీరోలు ఆల్మోస్ట్ బల్క్ కట్అవుటే ఉంటారు. కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2 కావచ్చు, సలార్లో ప్రభాస్ అని కావచ్చు. సో ఆయన కట్అవుట్ని బేస్ చేసుకొని సినిమాలు ప్లాన్ చేస్తారు. ఈ సినిమాలో కూడా అంతే. బట్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లాంటిది ప్లాన్ చేసుకుంటున్నారంట. దాంట్లో ఒక రోల్కి సంబంధించి కాస్త పవర్ఫుల్గా కనిపించేటటువంటి క్యారెక్టర్కి ఈ విధంగా ఉన్నటువంటి కట్అవుట్ని చూపించేటటువంటి ఆలోచనలు ఉన్నారట ప్రశాంత్ నీల్ గారు. ఐ థింక్ ఇది ప్రెజెంట్ అండ్ ఫ్లాష్ బ్యాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సన్ అండ్ ఫాదర్ ఇట్లాంటివి కాకుండా సో నార్మల్ వర్షన్ కాకుండా డిఫరెంట్గా ఉండబోతోంది. సో అందువల్లనే డ్రాగన్ సినిమా కోసం మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే చాలా వెయిట్ లాస్ అయ్యారంట. సో ఇప్పటి వరకు మన సినిమాల కోసం తమిళ్లో చూసుకుంటే విక్రమ్ గారు అండ్ మలయాళంలో చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ గారు గోట్ లైఫ్ కోసం బాగా సన్నబడ్డారు. అండ్ అలానే ఐ సినిమా కోసం విక్రమ్ గారు కూడాను చాలా కష్టపడ్డారు. సో ఈ క్రమంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు ఇలా లేరే అనుకుంటున్నప్పుడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఈ విధంగా తగ్గిపోయారు అనమాట. సో ఆయనకి ఎలాంటి జబ్బు చేయలేదు. ఆయన మొత్తం మీద సినిమా కోసమే ఇంత కష్టపడుతున్నారు అండ్ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే. సో ఆల్మోస్ట్ దీనికి సంబంధించి మీకు క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. సో ఇవన్నమాట ఈరోజు మూవీ టాప్ 3 కంటెంట్స్. సో మీకు ఎలా అనిపించారు విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.